అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది, ఒక సినిమా మాదిరి అనిపించింది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే, చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే, రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే. ఆయన తప్ప మరెవరు కాదు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించండి. సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే, ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్, అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలందరినీ మండలాఫీస్కి తరలించారు. అసలు ఏం పని, మండలాఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండలాఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కానీ జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, పులివెందుల ఇన్ఛార్జు, టీడీపీ ఇన్ఛార్జు రైతులు, పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు, ఆ తెగువ లేదు. మీరు గతంలో ఎన్నికలు చూసింటారు, హోరాహోరీగా తలపడేది చూసింటారు. కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోట్ యూజ్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికిపంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు. ఇంత నీచపు రాజకీయం, ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా? దీనికి మళ్ళా ఎన్నికలని పేరు. మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి విఆర్ఓలందరినీ మండలాఫీస్లో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమా? ఇది నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. విఆర్ఓలందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇక్కడే అర్థమవుతా ఉంది కదా,
ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైందనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి. 13 నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళపైన కూడా దాడి చేశారు. మీడియా వాళ్ళపైన దాడి చేస్తే మండల ఆఫీస్ లోపల విఆర్ఓలను బంధించిన వరకు సిన్సియర్గా మేము ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. ఎక్కడే కానీ నోటీస్ సర్టిఫికేట్స్ రాకుండా వీళ్ళు ఏ రకంగా విఆర్ఓలను ఖైదీలుగా బంధించుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఎప్పుడైతే నోటీస్ సర్టిఫికేట్స్ రాకుండా చేశారో, నోటీస్ సర్టిఫికేట్ ఈజ్ మినిమం క్రైటీరియా కంటెస్ట్ చేయడానికి. అప్పుడు పార్టీ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో రివ్యూ తీసుకొని పార్టీ ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ క్వశ్చన్. 2020-21లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఈరోజు ఏదైతే పెద్ద మనిషి రవీంద్రనాథ్ రెడ్డి అని కసునూరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు కదా, టీడీపీ ఇన్ఛార్జ్, వాళ్ళ కసునూరులో కూడా ఫ్రీ పోలింగ్ జరిగింది. వాళ్ళ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు విఆర్ఓ దగ్గరకో పంచాయత్ సెక్రటరీ దగ్గరకో పోయి నోటీస్ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. వాళ్ళు స్వేచ్ఛగా కంటెస్ట్ చేశారు. ఫ్రీ పోలింగ్ జరిగింది. 300 పైచీలకు ఓట్లతో బీటెక్ రవి గారు ఓడిపోయారు సర్పంచ్గా. వాళ్ళ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా. అంటే స్వేచ్ఛగా ఒక్క సింహాదిపురం మండలంలోనే చెప్తా ఉన్నా, ఆయన సొంత ఊరు చెప్తా ఉన్నాను నేను. ఆయన పక్కనే ఉన్న నంద్యాలంపల్లిలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి. సో మండల్ హెడ్ క్వార్టర్ పెద్ద ఊరైన సింహాదిపురంలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి. చవ్వారిపల్లిలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి. ఈ మాదిరి అనేక గ్రామాల్లో పులివెందుల నియోజకవర్గంలో పోటీ జరిగింది, కీన్ కంటెస్ట్ జరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో నెగ్గింది. మాకు ప్రజాబలం మీద నమ్మకం ఉంది, ప్రజలపైన నమ్మకం ఉంది. కాబట్టి స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరు వేడిగినా నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చాం, ఎవరు నామినేషన్ చేసినా వ్యాలిడ్ అన్నాం, ఎవరు వచ్చి కంటెస్ట్ చేసినా గెలుస్తామని నెగ్గుతామనే నమ్మకం విశ్వాసంతో మేము రాజకీయాలు చేసినాం. ఈ మాదిరి నిలబడే అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ అందకుండా చేసే దద్దమ్మ రాజకీయాలు ఏ రోజు చేయలేదు, ఏ రోజు చేయబోము కూడా మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.